విజయ్ దేవరకొండ, రష్మిక రీసెంట్ గా పెళ్లి చేసుకుని వాళ్ళ వెడ్డింగ్ ఫొటోస్ తోనే సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ అయిపోయారు. ఆ ఫొటోస్ చూసి మనలో చాలా మంది నేను కూడా ఇలా పెళ్లి చేసుకోవాలి, ఫొటోస్ ఇలానే దిగాలి అని చాలా అనుకుని ఉంటారు. కానీ హార్ష్ రియాలిటీ ఏంటంటే మన దగ్గర ఉన్న వెడ్డింగ్ స్పేస్ లో అసలు అది పాసిబులే అవ్వదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఎందుకు పాసిబుల్ కాదు ఎగ్జాంపుల్ తో చెప్తా వినండి. వీఆర్ బ్రైట్ పిక్సెల్స్ బీయింగ్ ఇన్ ఎ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 8 years ఒక 100 పెళ్లిలు చేసి ఉంటాం. నేను పర్సనల్గా హండ్రెడ్స్ ఆఫ్ వెడ్డింగ్ ఎడిట్ చేసిన. అసలు ఒక్కరి దగ్గర ఆ డిసిప్లినే ఉండదు. అసలు బ్రైడ్ అండ్ గ్రూమ్ కి ఆ ఫ్రీ స్పేస్ అయ్యారు. ఏదో రన్నింగ్ కాంపిటీషన్కి వచ్చినట్టు మీద మీద పడి ఫోటోలు దిగుతారు. మెయిన్ గా జీలకర్ర బెల్లం అని తాళి కట్టేటప్పుడు ఒక మినీ వారే జరుగుతుంది. అక్షంతలు నేను ఫస్ట్ వేయాలని మీద మీద పడిపోతుంటారు. కొంచెం ఫ్రీ స్పేస్ ఇస్తే హడావిడి జరగదు, ఫొటోస్ బాగా వస్తాయి అని ఒక్కరు కూడా ఆలోచించరు. అసలు ఆ మూమెంట్ ని వాళ్ళని ఎంజాయ్ కూడా చేయనియరు. ఈ గ్యాప్ లో కద్దరు షెట్ వేసుకుని ఒక మామ వస్తాడు. ఫోటోలు ఏమేం లేవు, చలో తర్వాత దిగుదాం అని హడావిడి చేస్తాడు. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాం, ఎందుకు హడావిడి చేస్తున్నాం అని అతను కూడా తెలియదు. కూల్ డౌన్ మామా, ఇట్స్ ఎ వెడ్డింగ్, లెట్ దెమ్ ఫీల్ కదా. ఆ మూమెంట్ ఆ టైం మళ్ళీ రాదు. ఎన్నోసార్లు చెప్పినాం, మీరు మారరు. అండ్ మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక ఫొటోస్ తీసుకొచ్చి నాకు ఇలానే కావాలి అని ఒక రికమెండేషన్లు ఇస్తారు. మన దగ్గర డిసిప్లిన్ లేనంత వరకు అలా ఫొటోస్ రావు. చెప్పినా ఇలాంటి వాళ్ళు అర్థం చేసుకోరు కాబట్టి మేము వదిలేసినాం. నాకు తెలిసి చాలా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఈ ఇష్యూ ఫేస్ చేసే ఉంటారు. మీరు ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయితే లైక్ చేసుకోండి. స్టే ట్యూన్, బ్రైట్ పిక్సెల్స్.